Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్లో ఉన్న ప్రతి విలేజ్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాము ఇన్ ద నెక్స్ట్ 5 years అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. ఇది సిబిఎన్ గారి గోల్. మన స్టేట్ని జీరో పావర్టీ స్టేట్ కింద చేసేస్తాము అనే గోల్ సిబిఎన్ గారు పెట్టుకున్నారు కదా. దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎందుకంటే సిబిఎన్ గారి గోల్లో ఒక టైం లైన్ లేదు. 5 yearsలో అవ్వచ్చు, 500 years అవ్వచ్చు, నో క్లూ. కానీ పవన్ కళ్యాణ్ గారి గోల్లో ఏంటి అంటే ఒక స్పెసిఫిసిటీ ఉంది. ఆయన 5 years టైం లైన్ పెట్టుకున్నారు. అండ్ ఆల్సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తానన్న దానికి ఒక టెక్నికల్ డెఫినేషన్ ఉంది. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, నా పర్సనల్ రియలైజేషన్ ఏంటి అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీస్ని జూమింగ్ చేసే సిరీస్ ఒకటి చేశాం కదా. డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకు ఉండే డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఏంటి, కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ అని చెప్పేసి మనం కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ని ప్రీ ఎలక్షన్ జూమింగ్ చేసి చూసాం. అందులో నా వన్ ఆఫ్ ద మేజర్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉంది. మనం నేను పర్సనల్గా డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా, ఇంత బేసిక్ నీడ్స్ కూడా చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నాయి ఈ రోజుల్లో కూడా అని నాకు ఒక స్టాక్ రియలైజేషన్ వచ్చింది. సో నా పర్స్పెక్టివ్స్ కూడా అప్గ్రేడ్ అయినాయి వెన్ ఇట్ కమ్స్ టు దిస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇన్ టుడేస్ డేట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసిన ఈ ప్రామిస్ ఆర్ ఈ గోల్ టైమ్ లైన్ డ్రివెన్ అండ్ ఆల్సో టెక్నికలీ ఒక డిఫైన్డ్ డెఫినేషన్ ఉంది. అండ్ ఆల్సో దట్ ఈస్ అన్ అక్యూట్ ప్రాబ్లమ్. దట్స్ మై పర్సనల్ టేక్. సో ఐ అప్రిషియేట్ దట్ గోల్. అండ్ ఇందులో నాకు పవన్ కళ్యాణ్ గారికి ఒక క్వశ్చన్ ఉంది. అది చెప్పే ముందు సిబిఎన్ గారు కూడా మన ఆంధ్రాని జీరో పావర్టీ స్టేట్ చేస్తాను అని ఆయన గోల్ తీసుకున్నారు కదా. దట్ ఈస్ ఆల్సో గుడ్ గోల్ కాదు, వండర్ఫుల్ గోల్. కానీ దానికి ఒక టైం లైన్ పెట్టాల్సిన అవసరం ఎందుకుంది అంటే దట్ డ్రైవ్స్ అకౌంటబిలిటీ అండ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ గివింగ్ హిమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ సిబిఎన్ గారికి అది టైం లైన్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే జీరో పావర్టీ స్టేట్ చేయడం అనేది నేను పావర్టీ ఎరాడికేషన్ ఎక్స్పర్ట్గా చెప్పట్లేదు, నాకున్న బటానీ బ్రెయిన్తో ఆలోచించి చెప్తున్నా. మన స్టేట్లో పావర్టీని ఎలిమినేట్ చేయడం అనేది ఇట్స్ అ మల్టీవేరియడ్ ప్రాబ్లం. చాలా ఫ్యాక్టర్స్, చాలా వేరియబుల్స్, డైనమిక్ వేరియబుల్స్, అవి కూడా నాట్ స్టాటిక్ వేరియబుల్స్. అవన్నీ మల్టిపుల్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఇన్ అ వెరీ కోహరెంట్ ఫ్యాషన్ ఫర్ దాట్ టు వర్క్అవుట్ టు ప్రామిస్ అ ఫర్మ్ టైమ్ లైన్. ఓకే, ఐ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ. అయినా కూడా సిబిఎన్ గారు కరేజ్తో హీ షుడ్ గో హెడ్ అండ్ ప్రామిస్ అ డేట్. లెట్స్ సే 20 years అనండి ఆర్ 500 years, ఐ డోంట్ కేర్. బట్ ఒక టైం లైన్ పెట్టడం వల్ల ఏమైంది అంటే మీరు తీసుకునే యాక్షన్ ఐటమ్స్లో ఒక టాంజిబిలిటీ అండ్ ఒక డైరెక్షన్ వస్తుంది. అండ్ దట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్వశ్చనింగ్ టువర్డ్స్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు డూ ఆర్ విల్ బీ డూయింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సిబిఎన్ గారి బెస్ట్ ఇంట్రెస్ట్ కోసమే అలాంటి టైం లైన్ పెట్టడం అనేది మంచిది. అండ్ దేర్ ఫార్ ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ టు పుట్ అ టైమ్ లైన్ టు ఈవెన్ ఫార్ మన స్టేట్ని జీరో పావర్టీ స్టేట్ చేయడం అనే గోల్ కూడా ఒక టైం లైన్ పెట్టాలని నా రిక్వెస్ట్. సో హ్యావింగ్ సెడ్ దాట్, కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారి గోల్, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇంత నీట్గా మరి నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావు కదా, ఇందులో నీ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి విలేజ్కి నెక్స్ట్ 5 yearsలో ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకని 5 years? వై నాట్ 2 years? వై నాట్ 3 years? వై నాట్ 10 years? 5 years ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎందుకని ఇలా ఈ క్వశ్చన్ చేస్తున్నాను అంటే, మన పనులకి ఒక నేచర్ ఎలా ఉంటుందంటే, యాక్టివిటీస్కి మనకి ఎంత టైం ఉంటే ఆ యాక్టివిటీ అంత టైం తీసుకుంటుంది. మీరు చూడండి, ఒక పని లెచ్చ మీ దగ్గర 1 గంట సేపు ఉందనుకోండి, ఆ పనికి ఆ యాక్టివిటీ 1 గంట సేపు తీసుకుంటుంది. లేదా మీ దగ్గర 10 minutes ఉందనుకోండి, ఆ యాక్టివిటీ ఆ 10 minutesలో మీరు ఫినిష్ చేయడానికి యూ విల్ ఫిగర్ అవుట్ సమ్ వేస్. ఓకే, దిస్ మే నాట్ బి అప్లికబుల్ టు ఆల్ ద యాక్టివిటీస్, బట్ there is a tendency for every activity to carry this characteristic. Okay, so in the best interest of public resources, time, and probably Pawan Kalyan garu inka multiple deliverables or multiple goals promise cheyochu or perform just deliver cheyochu in the 5 years period, and not only just this goal, right? Of course he'll be doing many other things, but na question enti ante ee 5 years enduku ani janalaki explain cheyalsina avasaram undi. Okay, for people like us who are tracking projects and performance updates and metrics and overall state development aspects, అది చాలా హెల్ప్ అవుతుంది.
అండ్ ఇంకొక డైమెన్షన్ ఏంటి అంటే, మీరు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్, పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వెస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్. మనం అంతా ట్యాక్స్ కడతా మన గవర్నమెంట్లో మన ఇన్వెస్టర్స్. సో మీరు ఇన్వెస్టర్స్కి వాళ్ళ మనీని, వాళ్ళ టైంని ఎలాగ మీరు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని మీరు కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దేర్ ఫోర్ మీరు కన్విన్స్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మీరు ఆ 5 years ఎందుకు తీసుకుంటుంది అని ఒక ప్లాన్ ముందు పెడితే, టైం ఫేజ్ వైజ్డ్, ఇదిగో ఫస్ట్ 6 monthsలో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ నీడ్ టు డూ యాజ్ అ ఫౌండేషన్ థింగ్. దాని తర్వాత ఇట్స్ గోన్ టేక్ అనదర్ 2 years టు డూ phase 2. దాని తర్వాత ఇంకో 2 years ఇట్స్ గోన్ డూ టేక్ ఫర్ phase 3 అండ్ లాస్ట్ 6 months ఈస్ గోన్ టేక్ ఫర్ సో అండ్ సో అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారనుకోండి, మాకు మీ వెయిట్ ఇంకా పెరుగుతుంది. అరే ఓకే, దీస్ పీపుల్ ఆర్ రియలీ జుడిషియస్ అబౌట్ ద రిసోర్సెస్ మ్యాన్. ఓకే, అది 5 yearsలో అవ్వకపోయినా, మీకు ఇంకో విషయం చెప్పరా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సమ్ ప్రాబ్లం వచ్చింది, అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఈవెంట్, లెట్స్ కోవిడ్ లాంటిది, నేను అవ్వాలని కోరుకోవట్లేదు, టచ్ వుడ్, అలాంటిది ఒకటి వచ్చింది అనుకోండి, పీపుల్ విల్ స్టిల్ హ్యావ్ ఆర్ యూ విల్ స్టిల్ హ్యావ్ ద పీపుల్స్ కాన్ఫిడెన్స్ దట్ అరే కోవిడ్ వచ్చింది కాబట్టి ఇది ఇట్లా బ్రేక్ పడింది, లేదంటే వీళ్ళు ప్రాజెక్ట్ని ఇట్లా ఎగ్జిక్యూట్ వెళ్ళే ప్లాన్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. అండ్ మీరు ఆల్సో పీరియాడిక్ అప్డేట్స్ ఇస్తా ఆ ప్లాన్ మీద మీరు ప్రోగ్రెస్ చెప్తా ఉంటే, దట్ విల్ గివ్ లాడ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ మీ మీద ఇంకా కాన్ఫిడెన్స్ అలా పెరుగుతుంది. ఓకే, సో ఇన్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఓన్లీ, బోత్ CBN గారు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద BJP స్టేక్ హోల్డర్స్, I think there is a need for not only ఈ goal, while పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా 5 years టైమ్లైన్ తీసుకొని చేశారు, బట్ there is a need for you to take timelines for all the projects. అంటే మీరు అన్నీ తీసుకోవట్లేదని కాదు, ఎక్కడైతే టైమ్లైన్స్ మీరు ప్రామిస్ చేయలేదు, లైక్ ద ఎగ్జాంపుల్ ఐ సెడ్ ఆన్ ద సేఫ్ జీరో పావర్టీ చెయ్యాలని ఉంది CBN గారికి అనే గోల్, దట్స్ అన్ ఎగ్జాంపుల్. అలాగే ఎక్కడెక్కడైతే టైమ్లైన్స్ లేవో మీరు టైమ్లైన్స్ తీసుకొచ్చి, వై దోస్ టైమ్లైన్స్ అనే మీరు ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తే, దట్ విల్ బీ అ వండర్ఫుల్ స్టేట్ టు బీ, ఓకే, సిచ్యువేషన్ టు బీ. సో లెట్ మీ నో ఫ్రెండ్స్, మీ థాట్స్ కూడా చెప్పండి. ఈ అప్రోచ్ తీసుకోవడం వల్ల మన స్టేట్కి బెనిఫిట్ జరుగుతుందా, పబ్లిక్కి బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటున్నారా, లేదా విజయ్ నువ్వు అనవసరంగా నస క్రియేట్ చేస్తున్నావు, వాళ్ళకి వదిలేసి 5 years కళ్ళు మూసుకొని కూర్చోవాలి, దాని తర్వాత ఎలక్షన్ రోజే మనం ఎలక్షన్ 3-4 months ముందే మనం కళ్ళు తెరవాలి అని చెప్పి మీరు అంటారా? నాకు కామెంట్స్లో చెప్పండి. విత్ దాట్, థ్యాంక్ యూ.